ఎవ్వడన్నా ఏమని అనుకోండి, రాజేష్ మాత్రం నా పని నేను షార్ట్లు వేసుకొనే వీడియోస్ చేస్తాను. చేస్తాడు, అంతే, తగ్గేదే లేదంటావా? నాకు నేను ఎప్పుడైతే సాటిస్ఫై అయిపోతానో అప్పటి వరకు చేస్తూనే ఉంటాను. ఎందుకంటే వరకా లేకపోతే జస్ట్ నీ ఈగో సాటిస్ఫాక్షన్ అయ్యే? అవును, ఈగో సాటిస్ఫై. ఎందుకంటే నన్ను లేనిపోని మాటలు చాలా మంది అన్నారు. నన్ను ఇలా కమెంట్స్ అని కాదు, డైరెక్ట్ అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎవడన్నా ఏమన్నా అనుకో చెల్ అని చెప్పేసి పక్కన పెట్టేసి మనమేంటో షార్ట్ వేసుకొనే చేస్తావు. మనమేంటో మనకు తెలిసిన తర్వాత మనం ఎవరికి నేను ఇలా ఉంటాను, నేను ఇది చేస్తాను అవన్నీ చూపించాల్సిన అవసరం లేదని నేను అనుకుంటాను. సో నీకు ఫిట్నెస్లో బాగా తెలుసు అనుకుంటా కదా రాజేష్, నీకు చాలా వరకు వర్కౌట్ వెళ్తాను జిమ్. సో అంటే ఓన్లీ వీడియోస్ కోసమే వెళ్తున్నావా, ఎవరైనా అమ్మాయిని పడేయడానికి వెళ్తున్నావా, నీ బాడీ నువ్వు కాపాడుకోవడానికి వెళ్తున్నావా? నాది నేను స్లిమ్గా ఉండాలి, ఫిట్గా ఉండాలి. స్లిమ్ అయితే కాలేదు కానీ ఫిట్గా అట్లీస్ట్ ఫిట్ అయిన ఉండాలని చెప్పి చేస్తాను. సో మొత్తానికైతే రాజేష్కి ఒక లవర్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఎవరు మెసేజెస్ చేయకండి, ఎవరు కాల్స్ చేయకండి, డిస్టర్బెన్స్ చేయకండి. సో మంచి రీల్స్కి మాత్రమే సపోర్ట్ చేయండి, అంతే చెప్పొచ్చా? అంతే. సో ఇన్స్టాలో నీకు బాగా సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొంతమంది ఉన్నారు. ఫస్ట్ అయితే మా అక్క మీనా, మా అక్క. తన గురించి ఏం చెప్తావు నువ్వు? మీనా గురించి చెప్పాలంటే? మీనా గురించి అంటే సపోర్టివ్. మా అక్క తప్ప నాకు ఎవరు సపోర్ట్ చేయరు. అంటే ఎలా అంటే మా అక్కలు, ముగ్గురు అక్కలు, మా అక్క కొంతమంది అన్నారంట, మీ తమ్ముడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అంటే, అవి నాకు వచ్చేం చెప్పలేదు, ఒకటి చెప్తుంటే విన్నాను. వాళ్ళ థాట్ ఏంటంటే నీ పని నువ్వు చేసుకున్నట్టే, కానీ సపోర్టివ్ అంటే మా ముగ్గురు అక్కలు చేస్తారు. మీనక్క ఏంటంటే చదువుకుంది, నాలెడ్జ్ ఉంది, సొసైటీ మీద కొంచెం ఇది ఉంది, ఆగ్రహం మా అక్క చేస్తుంది. ఇలా చేయాలి, ఇడికి వెళ్ళినప్పుడు ఇది వేసుకో బాగుంటుంది, ఏదైనా నేను చెప్తుంది ఏదైనా నావి. సో మొత్తానికి నీకు ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఉంది కాబట్టి నువ్వు ఇంతవరకు చెడ్డీలు వేసుకోవడానికి ముందుగా వచ్చేసినావు అని చెప్పొచ్చు. జనాలకి నువ్వు చెప్పాలి కదా, వాళ్ళు నీకు పెట్టే కామెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం ఎప్పుడైనా నెగిటివ్ పెడుతున్నారని చెప్పేసి వాళ్ళని అనడానికి లేదు. కొన్ని నెగిటివ్ కామెంట్ వల్ల కూడా తీసుకొని వాళ్ళు సూసైడ్ దాకా వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో దానివల్ల కూడా ఏంటంటే కొంచెం ప్లస్ అయ్యే వాళ్ళు ఉన్నారు, కొంచెం మైనస్ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కటి మనము నెగిటివ్ తీసుకోవడానికి లేదు. సో నీ వర్క్ నువ్వు చేసుకోవడం వల్లనే నువ్వు ఒక స్టేజ్కి వస్తావన్న నమ్మకం కొద్దీ ఇప్పటికి నువ్వు ఇంకా ట్రై చేస్తున్నావు. బెటర్ ఇది అనుకోవచ్చు మనం. సో నీకు అంటే రీల్స్ అనేది పక్కన పెడితే మంచి నచ్చినటువంటి హీరో ఎవరు? అల్లు అర్జున్. అందుకే డాన్స్ బాగా చేస్తున్నావు. హీరోయిన్ ఎవరు? హీరోయిన్ సాయి పల్లవి. సో మొత్తానికి నీకు సినిమా అవకాశాలు వస్తే వెళ్ళి చేస్తావు? ఎవరు నేను వెయిట్ చేసింది దానికి. నేను చిన్న దానికి ఎందుకు వెళ్ళొద్దు అనుకుంటున్నానంటే, కొడితే ఒకటేసారి కొట్టాలి, లేకపోతే ఏం లేదు, మనది మనమే వెళ్ళిపోదాం. కానీ నేను చూసింది దాంట్లో చాలా మందిని ఇలా నెగిటివ్ గానే పోర్ట్రేట్ చేశారు ఆ షోస్, కానీ ఎవరికి సపోర్టివ్ గా ముందుకెళ్ళేలా. రియాలిటీ షోస్ కూడా ఉంటాయి, అవి కూడా నమ్మి వెళ్ళలేవను? రియాలిటీ షోస్ నమ్ముతాను. ఎందుకు నమ్మను? బిగ్ బాస్ అయితే నమ్ముతాను. ఒకవేళ నీకు బిగ్ బాస్ లో ఆపర్చునిటీ వస్తే? మన అంత పొజిషన్ ఇప్పుడు లేదు, మేబీ లేదు అని అనుకోవద్దు. ఎందుకంటే ఒకవేళ నీ దాంట్లో ఏదైనా నచ్చి కూడా పిలవడానికి ఉంటుంది. ఎందుకంటే నువ్వు కూడా ఇన్స్టాలో బాగానే ఫేమ్ లో ఉన్నావు కాబట్టి. ఒకవేళ నిన్ను అవును, నీకు చాలా తక్కువ ఫాలోవర్స్, ఎందుకు అట్లా? ఫస్ట్ రీల్స్ ఏమో మిలియన్స్ లో వెళ్తున్నాయి. నేను ఒక తప్పు చేశానని అంటున్నారు కొంతమంది. ఏంటంటే కొలాబ్ లో పెడితే ఫాలోవర్స్ పెరగరంట. నాకు అవన్నీ తెలీదు. నాకు 2 ఐడీస్ ఉన్నాయి. అసలు ఇన్స్టాలో ఏంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయట, ఏంటి అసలు అవి? అంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అంటే రీల్ ఇలానే పెట్టాలి, పెట్టాలి, ఇలా ఈ టైం కన్నా అంటే మనది డాష్ బోర్డ్ లో మనం చెక్ చేసుకోవాలి ఏ టైంకి పెడితే బాగుంటుంది. అది మన చేతిలో ఉంటుంది. ఇలా నూడ్ కంటెంట్స్ అవన్నీ పెడితే ఐడి బ్లాక్ అయిపోతుంది, సస్పెండ్ అయిపోతుంది. సో ఇట్లాంటి ఉంటాయి ఇన్స్ట్రక్షన్స్ అన్నట్టు మీకు. సో ఇన్స్టా చేసే వాళ్ళందరూ ఇక దాని మీద ఇట్లా ఫోకస్ చేసేది ఒక జాబ్ లాగానే ఉన్నారు కొంతమంది అయితే చాలా జాబే. కానీ కొంతమంది చేస్తున్నా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమే అవుతలేదు. రీసెంట్గానే ఎవరు తన పేరేమో ఉంది, తను చేసింది చాలా బూతులు మాట్లాడుతుంది తను. అలాంటి వాళ్ళకి ఇన్స్టా మంచి ఫేమస్ అని చెప్పొచ్చు. అవును, బూతులు మాట్లాడేటోళ్ళు, ఒకరిని కింద లాగేటోళ్ళు, కించపరిచే వాళ్ళు, ఒకరి గురించి ఏదేదో మాట్లాడే వాళ్ళని బాగా సపోర్ట్ చేస్తారు. ఎవరి వర్క్ అయితే వాళ్ళు చేసుకుంటారో వాళ్ళని ఎవరు సపోర్ట్ చేయరు. రాజేష్ ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నాడంటే ఏ మెయింటెనెన్స్ చేస్తున్నాడు అని చెప్పొచ్చు నీ ఫ్యాన్స్ కి? నేనేం చేయను, జస్ట్ నేను ఫేస్ వాష్ యూజ్ చేస్తాను. అది కూడా చెప్పు, పేరు ఏంటో? హిమాలయ ఫేస్ గ్లోయింగ్ ఆల్ సంథింగ్ ఏమో ఉంటుంది. హిమాలయ వాళ్ళని యాడ్కి పిలుస్తారు మళ్ళీ. అదొకటి యూజ్ చేస్తాను అంతే. ఇంకేం. సో ఫుడ్ తినడం లాంటి ఏమైనా చేంజెస్ ఉంటాయా? మనం ఇష్టం వచ్చింది తింటాం, వాళ్ళు ఏముంటుంది ఇదే తినాలి అదే తినాలి. ఇప్పుడు వెళ్తూ కూడా ఇంకొకటి తినడం మేము ఇద్దరము. సో ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా వచ్చి నీతో సెల్ఫీస్ దిగడం, మాట్లాడడం అట్లా జరుగుతూ ఉంటుందా? సెల్ఫీస్ ఏం తెలియదు కానీ అడిగారు. ఫస్ట్ టైం మేము ఆ విలేజ్కి ఎక్కువ వెళ్ళాము.
విలేజ్కి ఓటేయడానికి వెళ్ళాను. ఓకే. లైక్ ఒక చిన్న పాప వచ్చింది, చిన్నదంటే ఒక 15-14 ఇయర్స్ ఉంటుంది. తను ఇలా నన్నే చూస్తుంది. నేను మాస్క్ వేసుకున్నాను, నాది ఇంకా క్లిక్ కాలేదు, నేను అప్పుడు వేరేగా చేస్తుండే. ఓకే. తను వచ్చింది ఇలా డైరెక్ట్ వచ్చి ఇలా ముందు నించొని అన్న నేను నీ ఫ్యాన్ అని అన్నది. నేను ఏం చెప్తుందో అనుకుని నేను ఇటు చూస్తున్నాను, నాకు తెలియదు అటు ఓటర్ ఐడి అట్ట అని నేను చెప్తుంటే, కాదన్న నేను నీ ఫ్యాన్, నేను నీ వీడియోస్ చూస్తానని అన్నది. ఓహో థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోయాను. నేను ఇంకా మాస్క్ తీసాను, ఎక్కువ మాట్లాడలేదు, నేను అసలు భయపడిపోయాను. ఫస్ట్ టైం అది నేను ఎక్స్పీరియన్స్ చేయడము. ఎవరైనా మాట్లాడతారు, ఓకే థ్యాంక్స్ అని అంటారు, మనం ఏం చెప్పలేదు, ఓహో థ్యాంక్స్ అని వెళ్ళిపోయినట్టు. ఇన్స్టాలో నీకు బాగా నచ్చిన వాళ్ళు ఎవరు? వీళ్ళు బాగా చేస్తారు రీల్స్, వీళ్ళు మంచి అంటే ఫేస్ ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అయినా కూడా బాగా పెడతారు, సో వీళ్ళలాగా నేను ఇంకా హై చేయాలని చెప్పేసి ఎవరిని ఉద్దేశించి అనుకుంటావు? ఫస్ట్ అయితే నిఖిల్ బార్బర్ నేను చూపించాను చూడక, ఆయన మస్తు చేస్తాడు, ఆయనను కలవాలి, ఆయనతో వీడియోస్ కూడా తీస్తాను మేబీ ఇన్ ఫ్యూచర్. ఆయన ఒకడు. స్వీటీ రమ్య అక్క చాలా మంచి ఆమె. నేను స్టార్టింగ్లో డ్యాన్స్ వీడియో ఫస్ట్ పెట్టాను, అక్క నాకు మెసేజ్ చేసింది, నేను షాక్ అయినా, ఈ అక్క నాకు ఎందుకు మెసేజ్ చేసిందని. స్టెప్స్ బాగున్నాయి, ఇలానే కంటిన్యూ చేయి, కీప్ ఆన్ ఇలా అని ఆ అక్క సపోర్ట్ చేస్తుంది. ఇంకా జగ్గు అన్న, మణికంఠ, మానస ఇలా నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా బాగా సపోర్ట్ చేస్తారు.